హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ హార్మోన్స్ ఇన్ అనిమల్స్, జంతువులలో హార్మోన్లు అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ us కమ్ టు ద టాపిక్ హార్మోన్స్ ఇన్ అనిమల్స్, జంతువులలో హార్మోన్లు. How are such chemical or hormonal means of information transmission used in animals? అనిమల్స్లో ఈ హార్మోన్స్ లేదా కెమికల్ సబ్స్టెన్సెస్ ఎలా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి, అవి ఎలా కంట్రోల్ చేస్తాయి? వాట్ డు సమ్ అనిమల్స్, ఫర్ ఇన్స్టెన్స్ స్క్విరల్స్, ఎక్స్పీరియన్స్ వెన్ దే ఆర్ ఇన్ స్కారీ సిచ్యువేషన్? ఇక్కడ స్క్విరల్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఆ స్కిరల్స్ అనేటటువంటివి స్కారీ సిచ్యువేషన్స్ అంటే భయపడుతున్నప్పుడు అవి ఎలా బిహేవ్ చేస్తాయో మనం ఒకసారి చూసినట్టయితే, దేర్ బాడీస్ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎయిదర్ ఫైటింగ్ ఆర్ రన్నింగ్ అవే. సో ఇవి ఈ స్క్విరల్స్ అనేవి భయపడుతున్నప్పుడు వాటికి రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఫైట్ చేయడమా లేదా పారిపోవడమా. బోత్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ యాక్టివిటీస్ that will use a great deal of energy in controlled ways. సో రెండు సిచ్యువేషన్స్కి కూడా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెనీ డిఫరెంట్ టిష్యూస్ టైప్స్ విల్ బి యూజ్డ్ అండ్ దేర్ యాక్టివిటీస్ ఇంటిగ్రేటెడ్ టుగెదర్ ఇన్ దిస్ యాక్షన్స్. సో ఈ యాక్షన్స్లో రెండిట్లో అంటే ఫైట్ చేయాలన్నా పారిపోవాలన్నా దాని బాడీలో కొన్ని చేంజెస్ జరగాలి. సో దానికి అనుగుణంగా కొన్ని రకాలైనటువంటి టిష్యూస్ ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఆ టిష్యూస్ సహాయంతో ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ని అది చూస్ చేసుకోవాలి. హవెవర్ ద టూ ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్ ఫైటింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ ఆల్సో క్వైట్ డిఫరెంట్. ఇంకోటి ఏంటి, ఈ సిచ్యువేషన్ కూడా డిఫరెంట్, ఫైట్ చేయడం అనేది డిఫరెంట్, పారిపోవడం అనేది కూడా డిఫరెంట్. సో హియర్ ఈజ్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ సమ్ కామన్ ప్రిపరేషన్స్ కెన్ బి యూస్ఫుల్లీ మేడ్ ఇన్ ద బాడీ. సో ఇలా పారిపోవాలన్నా ఫైట్ చేయాలన్నా దాని బాడీలో కొన్ని చేంజెస్ అనేవి జరగాలి. అది కూడా ఎలా ఉండాలి, దానికి యూస్ఫుల్గా ఉన్నటువంటి చేంజెస్ అనేవి జరగాలి. దీస్ ప్రిపరేషన్స్ షుడ్ ఐడియల్లీ మేక్ ఇట్ ఈజియర్ టు డూ ఎయిదర్ యాక్టివిటీ ఇన్ ద నియర్ ఫ్యూచర్. హౌ వుడ్ దిస్ బి అచీవ్డ్? సో ఇలా మనకు అది పారిపోవాలన్నా ఫైట్ చేయాలన్నా దానికి అనుగుణంగా బాడీని తయారు చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ బాడీని సంసిద్ధం చేసుకుంటుందో అంటే ఫైట్ చేయడానికైనా పారిపోవడానికైనా సంసిద్ధంగా ఉంటుందో అప్పుడు అది నియర్ ఫ్యూచర్ అంటే ముందు వచ్చేటటువంటి ఆపదల నుంచి రక్షించుకోవడం జరుగుతుంది. హౌ వుడ్ దిస్ బి అచీవ్డ్? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ స్క్విరల్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఇఫ్ ద బాడీ డిజైన్ ఇన్ ద స్క్విరల్ రిలైడ్ ఓన్లీ ఆన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ వయా నర్వ్ సెల్స్, ద రేంజ్ ఆఫ్ టిష్యూస్ ఇన్స్ట్రక్టెడ్ టు ప్రిపేర్ ఫర్ ద కమింగ్ యాక్టివిటీ వుడ్ బి లిమిటెడ్. సో ఇప్పుడు ఒకవేళ ఈ స్క్విరల్ నర్వస్ సిస్టమ్ సహాయంతో ఎలక్ట్రికల్ ఇంపల్స్ని జనరేట్ చేసి ఇన్ఫర్మేషన్ని పంపించింది అంటే బాడీలో ఎన్ని సెల్స్ రెస్పాండ్ అవుతాయి? కొన్ని సెల్స్ మాత్రమే రెస్పాండ్ అవుతాయి, కొన్ని టిష్యూస్ మాత్రమే రెస్పాండ్ అవుతాయి. ఎందుకు? ఈ న్యూరాన్స్ ద్వారా కొన్ని సెల్స్కి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్తో అది ఈ డేంజర్ నుంచి అది బయటపడగలుగుతుందా? ఆన్ ద అదర్ హ్యాండ్, if a chemical signal were to be sent as well, it would reach all cells of the body and provide the wide range changes needed. This is done in many animals, including human beings, using a hormone called adrenaline that is secreted from the adrenal glands. సో ఇలా మనకు నర్వస్ సిస్టమ్ నుంచి అంటే న్యూరాన్స్ నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఒక పర్టికులర్ ఆర్గాన్కు టిష్యూస్కు మాత్రమే పరిమితం అవుతాయి కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో బాడీ మొత్తం చేంజెస్ అనేది రావడం జరగదు. సో అలాంటప్పుడు ఈ స్క్విరల్ ఏం చేస్తుంది, కొన్ని రకాలైనటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ కెమికల్ సబ్స్టెన్సెస్సే మనకు అడ్రినలిన్. సో ఈ అడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ లేదా కెమికల్ సబ్స్టెన్స్ అనేది అడ్రినల్ గ్లాండ్ అనేటటువంటి గ్లాండ్ ద్వారా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అడ్రినల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? జనరల్గా ఈ అడ్రినల్ గ్లాండ్ అనేటటువంటిది కిడ్నీస్ పైన ఉంటుంది. Adrenaline is secreted directly into the blood and carried to different parts of the body. సో ఎప్పుడైతే ఈ అడ్రినలిన్ అనేటటువంటి హార్మోను బ్లడ్ లైక్ రిలీజ్ అవుతుందో ఈ బ్లడ్ ద్వారా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అన్ని బాడీ పార్ట్స్కి
చేరడం జరుగుతుంది. ద టార్గెట్ ఆర్గాన్స్ ఆర్ స్పెసిఫిక్ టిష్యూస్ ఆన్ విచ్ ఇట్ యాక్ట్స్ ఇంక్లూడ్ ద హార్ట్. సో ఎక్కడైతే మనకు టార్గెట్ ఆర్గాన్స్ ఉంటాయో ఆ టార్గెట్ ఆర్గాన్స్కి అడ్రినలిన్ అనేటటువంటి బ్లడ్ ద్వారా చేరడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి అడ్రినలిన్ హార్మోన్ చేరిందంటే యాజ్ ఎ రిజల్ట్ ద హార్ట్ బీట్స్ ఫాస్టర్. సో హార్ట్ అనేది ఫాస్ట్గా కొట్టుకోవడం జరుగుతుంది, రిజల్టింగ్ ఇన్ సప్లై ఆఫ్ మోర్ ఆక్సిజన్ టు అవర్ మజిల్స్. సో ఎప్పుడైతే హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరిగిందైతే ఆక్సిజన్ ఎక్కువగా మన మజిల్స్కి అందుతుంది. నెక్స్ట్, ద బ్లడ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ స్కిన్ ఈజ్ రెడ్యూస్డ్ డ్యూ టు కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ అరౌండ్ స్మాల్ ఆర్టరీస్ ఇన్ దీస్ ఆర్గాన్స్. సో ఎప్పుడైతే ఈ హార్ట్ బీట్ పెరిగి బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంటుందో అప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అండ్ స్కిన్కి సంబంధించినటువంటి మజిల్స్ అన్నీ కూడా కాంట్రాక్షన్ జరగడం వల్ల బ్లడ్ సప్లై అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. దిస్ డైవర్ట్స్ ద బ్లడ్ టు అవర్ స్కెలిటల్ మజిల్స్. సో ఎప్పుడైతే ఈ డైజెస్టివ్ సిస్టమ్కి స్కిన్కు బ్లడ్ తక్కువగా వెళ్తుందో ఆ బ్లడ్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? స్కెలిటల్ మజిల్స్కి వెళ్తుంది. నెక్స్ట్, ద బ్రీతింగ్ రేట్ ఆల్సో ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద డయాఫ్రమ్ అండ్ రిబ్ మజిల్స్. సో రిబ్ మజిల్స్ డయాఫ్రమ్ ఫాస్ట్గా కాంట్రాక్ట్ అవ్వడం వల్ల బ్రీతింగ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఆల్ దీస్ రెస్పాన్సెస్ టుగెదర్ ఎనేబుల్ ద అనిమల్ బాడీ టు బి రెడీ టు డీల్ విత్ ద సిచ్యువేషన్. సో ఈ విధంగా ఆ అనిమల్ యొక్క బాడీలో ఇలా చాలా రకాలైనటువంటి చేంజెస్ జరగడం వల్ల ఆ అనిమల్ యొక్క బాడీ ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా దాని రెస్పాన్స్ అనేది చూపించడం జరుగుతుంది. సచ్ అనిమల్ హార్మోన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ విచ్ కన్స్టిట్యూట్ ఏ సెకండ్ వే ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ అవర్ బాడీ. సో ఈ విధంగా అనిమల్స్లో ఏ విధంగా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టంలో ఉన్నటువంటి పార్ట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఎండోక్రైన్ సిస్టమ్ అనేటటువంటిది సెకండ్ వే ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో నర్వస్ సిస్టమ్ ఒక కంట్రోల్ కోఆర్డినేషన్ ప్రాసెస్ అయితే సెకండ్ వే ఆఫ్ కంట్రోల్ కోఆర్డినేషన్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ చేతుల్లో ఉంటుంది. నౌ లుక్ అట్ సిరీస్ యాక్టివిటీ 6.3. లుక్ అట్ figure 6.7. Identify the endocrine glands mentioned in the figure. Some of these glands have been listed in table 6.1 and discussed in the text. సో ఇలా మనకు ఈ యాక్టివిటీలో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఎండోక్రైన్ గ్లాండ్స్ ఐడెంటిఫై చేయాలి. కింద ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్, రిమెంబర్ దట్ ప్లాంట్స్ హ్యావ్ హార్మోన్స్ దట్ కంట్రోల్ their డైరెక్షనల్ గ్రోత్. వాట్ ఫంక్షన్స్ డూ అనిమల్స్ హార్మోన్స్ పెర్ఫార్మ్. సో ఏ విధంగా అయితే ప్లాంట్లో మనము హార్మోన్స్ అబ్జర్వ్ చేసాము ఈ హార్మోన్స్ అన్నీ కూడా డైరెక్షనల్ మూమెంట్స్ని కంట్రోల్ చేయడం మనం గమనించాం. అయితే అనిమల్స్లో ఈ హార్మోన్స్ ఎలా వాటి యొక్క ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తాయి అన్న అంశాన్ని మనం చూసినట్టయితే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ వీ కెనాట్ ఇమాజిన్ దేర్ రోల్ ఇన్ డైరెక్షనల్ గ్రోత్. వీ హ్యావ్ నెవర్ సీన్ అన్ అనిమల్ గ్రోయింగ్ మోర్ ఇన్ వన్ డైరెక్షన్ ఆర్ అన్ అదర్ depending on light or gravity. But if we think about it is bit more, it will become evident that even in animal bodies growth happens in carefully controlled places. సో ఇలా మనం ప్లాంట్స్లో చూసినట్టయితే అవి లైట్ ఉన్నటు వైపుకి లేదా గ్రావిటీ ఉన్నటు వైపుకి ఇలా మనకు డైరెక్షనల్ మూమెంట్స్ చూపడం జరుగుతుంది. అయితే అనిమల్స్లో ఇలాంటి డైరెక్షనల్ మూమెంట్స్ ఉండదు. అయినప్పటికీ అనిమల్స్లో కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని రీజన్స్లో ఈ గ్రోత్ అనేటటువంటిది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ప్లాంట్స్ విల్ గ్రో లీవ్స్ ఇన్ మెనీ ప్లేసెస్ ఆన్ ద ప్లాంట్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, బట్ వీ డు నాట్ గ్రో ఫింగర్స్ ఆన్ అవర్ ఫేసెస్. ద డిజైన్ ఆఫ్ ద బాడీ ఈజ్ కేర్ఫుల్లీ మెయింటైన్ ఈవెన్ డ్యూరింగ్ ద గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్. సో ఇప్పుడు మనం ప్లాంట్స్లో చూసుకున్నట్టయితే లీవ్స్ బ్రాంచెస్లో ఎక్కడైనా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అయితే హ్యూమన్ బీయింగ్స్లో అనిమల్స్లో తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్స్ ఉన్నాయి, అవి మన ఫేస్ పైన గ్రో అవుతాయా? నో, ఓన్లీ స్పెసిఫిక్ లొకేషన్స్లో మాత్రమే అవి గ్రో అవ్వడం జరుగుతుంది. సో డ్యూరింగ్ చైల్డ్ గ్రోత్ ఆల్సో కూడా మనకు అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని రకాలైనటువంటి పార్ట్స్ కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్లో మాత్రమే అవి గ్రో అవ్వడం జరుగుతుంది. లెట్ us examine some examples to understand how hormones help in coordinated growth. సో ఈ హార్మోన్స్ ఎలా గ్రోత్ని కోఆర్డినేట్ చేస్తాయో మనం ఒకసారి చూసినట్టయితే we have all seen salt packets which say iodized salt or enriched with iodine. Why it is important for us to have iodized salt in our diet? సో మనం సాల్ట్ ప్యాకెట్స్ చూసినట్టయితే దానిపైన అయోడైజ్డ్ సాల్ట్ లేదా ఎంరిచ్డ్ విత్ అయోడిన్ అని రాసుంటారు. ఎందుకు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అయోడిన్? అయోడిన్ ఈజ్ నెససరీ ఫర్ ద థైరాయిడ్ గ్లాండ్ టు మేక్ థైరాక్సిన్ హార్మోన్. సో ఈ అయోడిన్ అనేటటువంటి
కాంపోనెంట్ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఈ అయోడిన్ అనేటటువంటి కెమికల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ అయోడిన్ అనేటటువంటిది మనం తీసుకుంటామో ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ కూడా సఫిషియంట్గా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. థైరాక్సిన్ రెగ్యులేట్స్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ మెటబాలిజం ఇన్ బాడీ సో యాజ్ టు ప్రొవైడ్ ద బెస్ట్ బ్యాలెన్స్ ఫర్ గ్రోత్. సో ఈ విధంగా థైరాక్సిన్ హార్మోన్ అనేటటువంటిది కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ మెటబాలిజంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ప్రాపర్గా మెటబలైజ్ అవుతాయో అప్పుడు గ్రోత్కి సంబంధించినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే గ్రోత్కి సంబంధించిన న్యూట్రియంట్స్ అంతా రిలీజ్ అవుతుందో మన బాడీకి కూడా సఫిషియంట్ గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది. అయోడిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ థైరాక్సిన్. సో ఈ అయోడిన్ తీసుకోవడం వల్ల ఈ థైరాక్సిన్ అనేటటువంటి కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ కేస్ అయోడిన్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ అవర్ డైట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ వీ మైట్ సఫర్ ఫ్రమ్ గాయిటర్. సో ఎప్పుడైతే ఈ అయోడిన్ అనేటటువంటిది మనం తక్కువగా తీసుకుంటామో ఈ థైరాక్సిన్ అనేటటువంటి తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే థైరాక్సిన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు గాయిటర్ అంటే గొంతు దగ్గర మనకు గడ్డల లాంటి వాపులు రావడం మనం గమనిస్తూ ఉంటాం. వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఇన్ దిస్ డిసీజ్ ఈజ్ ఏ స్వాలన్ నెక్. సో నెక్ దగ్గర ఒక గడ్డలాగా వస్తుంది, దాన్నే మనము గాయిటర్ అంటాము. సో కెన్ యూ కోరిలేట్ దిస్ విత్ ద పొజిషన్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ ఇన్ ఫిగర్ 6.7. సో మనం ఫిగర్లో ఒకసారి చూస్తాం. నెక్స్ట్ సో అయోడిన్ తక్కువగా ఉన్నట్టయితే మనకు గాయిటర్ అనేది వస్తుంది. ఎందుకు? థైరాక్సిన్ హార్మోన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు థైరాక్సిన్ హార్మోన్ పని ఏంటి? మెటబాలిజంని కంట్రోల్ చేయడం. Sometimes we come across people who are either very short, dwarfs or extremely tall or giants. Have you ever wondered how this happens? మనం ఒక్కొక్కసారి చూసినట్టయితే కొంతమంది చాలా పొట్టిగా ఉంటారు, మురుగుజ్జులు అంటాం వాళ్ళని. కొంతమంది చాలా పొడవుగా టాల్ మ్యాన్స్ ఉంటారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? గ్రోత్ హార్మోన్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్మోన్ సెక్రెటెడ్ బై ద పిట్యూటరీ. As in name indicates, growth hormone regulates the growth and development of the body. If there is a deficiency of this hormone in childhood, it leads to dwarfism. సో ఇలా మనకు చైల్డ్హుడ్లో గ్రోత్ హార్మోన్ అనేటటువంటి సఫిషియెంట్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల కొంతమంది డ్వార్ఫిజం అంటే మరుగుజ్జులుగా, కొంతమంది టాల్గా పెరిగిపోవడం మనం చూస్తూ ఉంటాము. యూ మస్ట్ హ్యావ్ నోటీస్డ్ మెనీ డ్రామాటిక్ చేంజెస్ ఇన్ యువర్ అపీరెన్స్ as well as that of your friends as you approach 10 to 12 years of age. These changes associated with puberty are because of the secretion of testosterone in males and estrogen in females. అదేవిధంగా 10 to 12 ఇయర్స్ వచ్చేసరికి మీ ఏజ్ మీ బాడీలో కూడా చాలా వరకు చేంజెస్ అనేవి రావడం గమనిస్తూ ఉంటాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది? టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ మేల్స్లో ఫీమేల్స్లో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మీ బాడీలో కూడా చేంజెస్ రావడం మీరు గమనిస్తూ ఉంటారు. సో ఈ బాడీలో చేంజెస్ రావడానికి కూడా ఈ టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్సే. డూ యూ నో ఎనీవన్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ హూ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ బై ద డాక్టర్ టు టేక్ లెస్ షుగర్ ఇన్ దేర్ డైట్ బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్? మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు? మీరు లెస్ షుగర్ అంటే తక్కువగా షుగర్ తినండి, ఎందుకంటే మీరు డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు అని చెప్తుంటారు. యాజ్ ఎ ట్రీట్మెంట్ they might be taking injections of insulin. This is an hormone which is produced by the pancreas and helps in regulating blood sugar levels. If it is not secreted in proper amount, the sugar level in the blood rises, causing many harmful effects. సో ఈ విధంగా మనకు డయాబెటీస్ అంటే షుగర్ వచ్చినట్టయితే దాని ట్రీట్మెంట్ ఏంటి? వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోండి అని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్సులిన్ ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ హార్మోన్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ప్యాంక్రియాస్. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఇది ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇదేం చేస్తుంది? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సెక్రెటెడ్ ఇన్ ప్రాపర్ అమౌంట్స్ అంటే ఈ ఇన్సులిన్ మన బాడీలో ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే, షుగర్ లెవెల్స్ అనేవి సక్రమంగా ఉండకపోతే మన బాడీలో చాలా రకాలైనటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ హార్మోన్ షుడ్ బి సెక్రెటెడ్ ఇన్ ప్రీషియస్ క్వాంటిటీస్, we need a mechanism through which this is done. The timing and amount of hormone release are regulated by feedback mechanisms. సో ఈ విధంగా హార్మోన్స్ అనేటటువంటివి చాలా తక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయినప్పటికీ వాటి యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో టైమింగ్ అండ్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ అనేటటువంటివి ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద షుగర్ లెవెల్స్ ఇన్ బ్లడ్ రైజ్, they are detected by the cells of pancreas which respond by producing more insulin.
as the blood sugar level falls, insulin secretion is reduced. సో ఎలా ఇది కంట్రోల్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లడ్లో ఎక్కువగా షుగర్ లెవెల్ ఉన్నట్టయితే, అంటే మనం ఎక్కువగా ఫుడ్ తిన్నప్పుడు, ఎక్కువగా స్వీట్స్ కానీ తిన్నప్పుడు మన బ్లడ్లో షుగర్ లెవెల్ ఎక్కువ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ఆ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందో అది బ్లడ్లోకి వచ్చి ఈ గ్లూకోజ్ లెవెల్ అంతా తగ్గించేస్తుంది. అంటే గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని డిక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తక్కువైపోతుందో అప్పుడు ఇన్సులిన్ యాక్టివిటీని చేయడం మానేస్తుంది. సో ఈ విధంగా ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా ఈ అన్ని హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి, వాటి యొక్క యాక్టివిటీని పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ మేల్ అండ్ ఫీమేల్స్లో మనం ఒకసారి ఎండోక్రైన్ గ్లాండ్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, హైపోథాలమస్, టెస్టిస్, అడ్రినల్ గ్లాండ్స్, ఇలా మనకు ఫీమేల్స్లో కూడా మేల్ అండ్ ఫీమేల్స్లో కూడా ఈ హార్మోన్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో మేల్స్ ఫీమేల్స్లో మనం తీసుకున్నట్టయితే మేల్ హార్మోన్స్ టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతాయి, ఫీమేల్ హార్మోన్స్ ఓవరీలో ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇలా డిఫరెంట్ హార్మోన్స్ మేల్స్ ఫీమేల్స్లో ప్రొడ్యూస్ అవ్వడం మనం గమనించవచ్చు. యాక్టివిటీ 6.4. సో ఈ యాక్టివిటీలో హార్మోన్స్ ఆర్ సెక్రీటెడ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హ్యావ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్స్ వాటి యొక్క ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కొన్ని ఇన్కంప్లీట్గా ఇవ్వడం జరిగింది, దాన్ని ఒకసారి మనం ఫిలప్ చేసే ప్రయత్నం చేద్దాం. హార్మోన్, గ్రోత్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. స్టిమ్యులేట్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్, అన్ని ఆర్గాన్స్ యొక్క గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. థైరాక్సిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ థైరాయిడ్ గ్లాండ్, రెగ్యులేట్స్ మెటబాలిజం ఫర్ బాడీ గ్రోత్. నెక్స్ట్ ఇన్సులిన్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్యాంక్రియాస్, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అవుతుంది. రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. టెస్టోస్టిరాన్ టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత మేల్ సెక్స్ ఆర్గాన్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రొజెస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ ఓవరీస్లో ప్రొడ్యూస్ అవుతాయి. డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్, రెగ్యులేట్స్ మెన్స్ట్రల్ సైకిల్ ఎక్సెట్రా. సో వీటిని ఈ హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ అడ్రినలిన్ హార్మోన్ అడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇది మనం చేసాం కదా, హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేయడము, తర్వాత ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్గా మనం చెప్పడం జరుగుతుంది. మన బాడీలో డైలేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడము, ఇలా చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ని ఈ అడ్రినల్ గ్లాండ్ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో రిలీజింగ్ హార్మోన్ ఇది జనరల్గా హైపోథలామస్ అనేటటువంటి గ్లాండ్ నుంచి మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో స్టిమ్యులేట్స్ పిట్యూటరీ గ్లాండ్ టు రిలీజ్ హార్మోన్స్. సో ఈ హైపోథలామస్ అనేటటువంటి గ్లాండ్ నుంచి రిలీజ్ అనేటువంటి ఈ రిలీజింగ్ హార్మోన్ అనేటటువంటిది పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి దాని నుంచి గ్రోత్ హార్మోను మరికొన్ని హార్మోన్స్ రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ హార్మోన్స్ ఇన్ అనిమల్స్, జంతువులలో హార్మోన్ల యొక్క పాత్ర. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకి మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.